ఇలా జరుగుతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. మీరు అంతగా బాధపడ్డం ఎందుకు సార్? మా శైలేంద్రని ఎండీని చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు మా కాలేజ్ మా దగ్గరే ఉంటుంది కదా. మా కుటుంబానికి ఉన్న పరువు మర్యాదలకు ఎలాంటి భంగం కలగదు కదా సార్. దేవయాని గారు, శైలేంద్రకి ఎండి బాధ్యతలు అప్పచెప్పడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను ముందే చెప్పాను కదా, రిషి కానీ వసుధార గాని ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి ఈ బాధ్యతల్ని శైలేంద్రకి అప్పచెప్పమని చెబితే నేను మనస్ఫూర్తిగా ఈ పదవిని శైలేంద్రకి అప్పచెప్పుతానన్నాను కదా. అందుకు టైం కూడా ఇచ్చాను. నేను ఇచ్చిన గడువు పూర్తయింది. అందుకే కదా ఈరోజు ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. అది జరగదు. నేను రెడీ చేసుకున్న రిషిగాడు వస్తాడు. ఈ కాలేజీ నా సొంతం ఎలా చేస్తాడు? సరే, అందరూ ఒక్కొక్కరుగా ఈ డాక్యుమెంట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మమ్మీ వాడు. మళ్ళీ ట్రై చేయి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. The number you are trying is currently. నాన్న రిషి, నిన్ను కాపాడుకోలేకపోయాను. నీకు ప్రాణమైన కాలేజీని కూడా కాపాడలేకపోతున్నాను. నన్ను క్షమించు నాన్న. రే శైలేంద్ర, మహేంద్ర కూడా సంతకం పెట్టేశాడు. లాస్ట్కి మనమే మిగిలాం. ఆ రంగక్కడు ఇంకా రావట్లేదేంట్రా? వీడు ఫోన్ ఎత్తడం లేదేంటి? కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చాడేంటి? కాలేజీ నా సొంతం అవుతుందని ఎంతో సంతోషపడిపోయాను. కానీ అలా జరిగేలా లేదే. దేవయాని గారు, సంతకం పెట్టండి. సైన్ చేయండి మేడం. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. శైలేంద్ర, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? సార్, జ్యోతిష్ కొడుకి ముహూర్తం పెట్టమని చేస్తున్నాను సార్. ఏమీ అవసరం లేదు, ముందు ఆ సంతకం పెట్టు. దెయ్యం, 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 శైలేంద్ర, దెయ్యం. రే శైలేంద్ర, మమ్మీ, దెయ్యం మమ్మీ, మమ్మీ. ఏం చేస్తున్నావు? శైలేంద్ర, ఏమైందండి? శైలేంద్ర ఏం చేస్తున్నావు? దెయ్యం, దెయ్యం, దెయ్యం ధరణి. శైలేంద్ర, దెయ్యం. శైలేంద్ర, వచ్చింది వసుధార. శైలేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు? నేను దెయ్యమేంటి? నువ్వు 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 వచ్చావా? నేను వచ్చాను. రాననుకున్నారా? రాలేననుకున్నారా? నువ్వెలా వస్తావు? నువ్వు దయ్యమైపోయావు కదా. రే శైలేంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? వసుధార వచ్చింది. అయ్యో, ఇలా రా, ఇలా రా. మమ్మీ, శైలేంద్ర, వసుధార చచ్చిపోలేదు, బతికే ఉంది. మాట్లాడకుండా నోరు మూసుకో. శైలేంద్ర గారు, నేను వసుధారని. ఎందుకలా భయపడుతున్నారు నన్ను చూసి? మావయ్య. అమ్మా వస్తారా? నువ్వు తిరిగి వచ్చావా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మావయ్య. నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
ఎంత పట్టుదలతో వెళ్ళావు. నువ్వు తిరిగి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. నువ్వు తిరిగి వచ్చావంటే రిషి కూడా నేను రిషి సార్ నీడని మావయ్య. నీడ వచ్చినప్పుడు రూపం వస్తుంది కదా మావయ్య. నువ్వు రిషి నిజంగా తీసుకొచ్చావా? వస్తున్నారు మావయ్య. అందరూ ఎలా ఉన్నారు? మాకు తెలుసు సార్ మీరు వస్తారని. చాలా హ్యాపీగా ఉంది. రే సార్కి పూలతో వెల్కమ్ పలకాలరా. ఎక్కడమ్మా వాడు? వస్తున్నారు మావయ్య. తన అడుగుల శబ్దంతో శత్రువుల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తూ తన పిడికిలి పవర్తో ఎదుట వాళ్ల ఒంట్లో వణుకు పుట్టిస్తూ అవినీతి పరులపై తన చూపులతో చండ్ర నిప్పులు చిమ్ముతూ వస్తున్నారు మావయ్య, వస్తున్నారు మావయ్య, వస్తున్నారు మావయ్య, వస్తున్నారు మావయ్య. రిషి ఇది కళా నిజమా? నాకేం అర్థం కావట్లేదు. వీడు నిజంగానే రిషిలాగే ఉన్నాడు. వీడు రిషినా రంగానా? రిషి, డాడ్, నాన్న నిన్ను చూసి ఈ పిలుపు వినాలని కావచ్చు నేను ఇంకా బతికుంది. పెద్దనాన్న, వచ్చావురా నువ్వు. మా అందరి ప్రాణాలను నిలబెట్టావు. మా అందరి ఆశయాల్ని నిలబెట్టావు. ఈ కాలేజీ గౌరవాన్ని నిలబెట్టావు. కూల్ పెద్దనాన్న, నేను వచ్చేసాను. రిషి, పెద్దమ్మా, రిషి, ఎలా ఉన్నారు పెద్దమ్మా? నాన్న బాగున్నావు నాన్న? బాగున్నాను పెద్దమ్మా. రే తమ్ముడు. అన్నయ్య, ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రిషి, వదినా, ఎలా ఉన్నారు? బాగున్నావా రిషి? బాగున్నాను వదినా. ఇది కలో నిజమో అర్థం కావట్లేదు రిషి. నిజమే వదినా. సార్, ఇదంతా మాకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మేము నమ్మలేకపోతున్నాం. కానీ మీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది సార్. అందులో నాదేం లేదు. వసుధార మేడం గారే ఇలా అరేంజ్ చేశారు. యంగ్ మ్యాన్, అసలు నువ్వు రిషివేనా? నాకు ఇంకా నిజమా అబద్ధమా అర్థం కావటం లేదు. నువ్వు చనిపోయావని అందరూ అన్నారు. అసలు లేవనుకున్న మనిషిని తిరిగి వచ్చావంటే నువ్వు అసాధ్యుడు అయి.
నీ కాలేజీని కాపాడుకోవడానికి చావును కూడా దాటుకుని వచ్చావంటే నువ్వు మృత్యుంజయుడివి. ఇదంతా చూస్తుంటే నాకు చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక దేశానికి రాజు దేశాటను కాని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ రాజ్యం కష్టాల్లో ఉందని తెలిసి మళ్లీ తిరిగి వచ్చాడట. ఈ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఇక ఈ కాలేజీకి ఎండి ఎవరో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కాలేజీకి మా అవసరం కూడా ఉండదు. రిషి వచ్చాడు కదా, అంతా తనే చూసుకుంటాడు. అయ్యో హే శైలేంద్ర, అయ్యో శైలేంద్ర, శైలేంద్ర, లే శైలేంద్ర, శైలేంద్ర. శైలేంద్ర, నాన్న శైలేంద్ర. రిషి, 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 రిషి. అన్నయ్య లే అన్నయ్య, నేను రంగాని, రిషిని కాదు. లేదు, నువ్వు రిషివే. అయ్యో లేదన్నయ్య, నేను రంగానే. మీరు రిషిలాగా మార్చేసిన రంగాని. నిజమా? నువ్వు నిజంగానే రంగావా? అవునన్నయ్య. మరి కాలేజీలో రిషిలా ఎంట్రీ ఇచ్చావు? మీరే కదన్నయ్య నా లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అంతా రిషిలా ఉండాలన్నారు. అందుకే అలా ఇంటర్వ్యూ ఇచ్చాను. అయినా ఆ అమ్మాయి ఎవరన్నయ్య? నేను కాలేజీలో అడుగు పెట్టానో లేదో ఇలా పట్టేసుకుంది. రిషి సార్ అంటూ మొత్తం హడావుడి చేసేసింది. నేను ఎస్కేప్ అవుదామని చూసినా నన్ను వదలలేదన్నయ్య. అసలు నేను నీకు ఫోన్ చేశాను కదా, నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు? నేను స్విచ్ ఆఫ్ పెట్టడం ఏంటన్నయ్య? ఆ అమ్మాయి చేసిన హడావుల్లో ఫోన్ ఎక్కడో కింద పడిపోయింది. రిషి సార్ వచ్చారు అని అందరికి నేను సర్ప్రైజ్ చేస్తాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తానని నన్ను లోపలికి తీసుకొచ్చేసింది. ఇంతకీ ఎవరన్నయ్య ఆ అమ్మాయి? ఆ రిషి సార్ భార్యనా? అవును, నా తమ్ముడు రిషి భార్య. స్టూడెంట్స్ తన పేరు ఏదో చెప్పారన్నయ్య. వసుధార. వసుధార. మరి మీరు ఆ ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు తన గురించి చెప్పలేదేంటన్నయ్య? తన ఫోటో కూడా అంటించలేదు. నా దరిద్రం కొద్దీ అంటించలేదు. నీకు ఒక ఫోటో వెనక ఇంటూ మార్క్ పెట్టి చూపించాను కదా. ఆ ఫోటో మీద ఇంటూ గుర్తుంది. అది తన ఫోటోనే. ఆ ఫోటో ముందే చూపించుంటే కాస్త జాగ్రత్త పడేవాడిని కదా, తనకి దొరకకుండా తప్పించుకునేవాడిని కదా. చెప్పాను కదా, నా దరిద్రం కొద్దీ ఆ ఫోటో నీకు చూపించలేదని. నా కర్మ అలా కాలింది. తను కరెక్ట్ టైంలో కాలేజీలోకి దిగింది. ఎందుకన్నయ్య అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నీకు తన వల్ల ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటావేంటి? చూసావు కదా ఏం జరిగిందో. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది. మరి ఇప్పుడు నేనేం చేయాలన్నయ్య? మినిస్టర్ గారేమో రిషి వచ్చాడుగా, ఇంకా ఈ కాలేజీకి ఎండి ఎవరో చెప్పక్కర్లేదు, కాలేజీకి మా అవసరం కూడా రాదని వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని ఎండిగా అనౌన్స్ చేద్దామనుకుంటే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. నువ్వేం చేయొద్దు, చేయక్కర్లేదు కూడా. కాలేజీలో తీసుకునే నిర్ణయాలన్నీ నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పిన ఫైల్స్ మీద సంతకం పెట్టు. నేను వద్దన్న ఫైల్స్ ని రిజెక్ట్ చేసి, అలాగా నేనేం తప్పుడు పనులు చేయడానికి ప్రోత్సహించను. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలేం చెయ్యను. మంచి చేయడం కోసమే నీ అధికారాన్ని వాడుకుంటా. నువ్వు నేను చెప్పిన పనులు అమలు పరిస్తే చాలు. కాలేజ్ వ్యవహారాల వరకు ఓకే అన్నయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. మన ఒప్పందం కూడా అదే కదా. నేను రిషిలా మాత్రమే నటించాలి. కానీ ఆ వసుధార మేడంకి భర్తగా అంటే నేను చేయలేను. ఎందుకు? ఏమైంది? నేను చేయలేనంటే చేయలేను అన్నయ్య, అదంతే.
అదే ఎందుకు అంటున్నాను. కావాలంటే నీకు ఇస్తానన్న అమౌంట్ కి డబుల్ అమౌంట్ ఇస్తాను. డబ్బులు మ్యాటర్ కాదన్నయ్య. కొన్ని పనులు చేయడానికి మనసు ఒప్పుకోదు. ఇలా పరాయి అమ్మాయికి భర్తగా చేయడం అంటే చాలా కష్టం. హే, నేనేం నిన్ను మోసం చేయమనో తప్పు చేయమనో అనట్లేదు. జస్ట్ నటించమంటున్నా. అన్నయ్య, కొన్ని విషయాల్లో నటించడమే మోసం అవుతుంది. ఆయన కాలేజీలో ఆ అమ్మాయి చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే తనతో మూవ్ అవడం అమ్మో చాలా కష్టం. ఏంటి ఏదో కష్టం అంటున్నారు? అదే అదేం లేదు వస్తారా. చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చారు కదా, ఇప్పటికిప్పుడు కాలేజీని ముందుండి నడిపించడం కష్టం అంటున్నాడు. ఏదో ఓవర్ యాక్షన్ అనే పదం కూడా విన్నాను. ఆ, అది ఓవర్ యాక్షనా? అదే కాలేజీలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను కదా, నన్ను చూసి కొంతమంది స్టూడెంట్స్ నేను బాగా ఓవర్ యాక్షన్ చేశాను అనుకుంటున్నారు. అనుకోవడం ఏముంది, మీరు చేసేదే ఓవర్ యాక్షన్ కదా. అదే చెప్తున్నాడు. ఏదైతేనే నా తమ్ముడు నువ్వు తిరిగొచ్చారు. నో చనిపోయాడు అనుకున్న తమ్ముడిని నువ్వే తిరిగి తీసుకొచ్చావు. దూరం అయిపోయిన మా ఆనందాల్ని ఆగించావు. చాలు. ఏరా, స్పృహలోకి వచ్చావా? వచ్చాను డాడీ. అయినా అలా పడిపోయావేంట్రా? అది అది ఒక్కోసారి ఎమోషన్ ఎక్కువైపోయినా కానీ అలా కళ్ళు తిరిగి పడిపోతున్నాను డాడీ. హౌ? మరి నేనెప్పుడు అలా పడిపోలేదేంటో. అయినా అంత ఎక్కువ ఎమోషన్ ఎందుకు వచ్చిందో? అదేంటి బాబాయ్ అలా అంటావు? దూరం అయిపోయారనుకున్న రిషి వసుధర ఒక్కసారిగా కనిపించేసరికి ఆనందం తట్టుకోలేకపోయాను.